ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. మొదటి యోహానుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. బికాస్ ద వన్ హూ ఈజ్ ఇన్ యూ ఈజ్ గ్రేటర్ దాన్ ద వన్ హూ ఈజ్ ఇన్ ద వరల్డ్. 1 జాన్ చాప్టర్ 4 వర్స్ 4. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ అందరినీ కూడా ఆ పరమ తండ్రి బహుగా దీవించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. మనం నిత్యం సేవిస్తున్న మన దేవుడు లోకాన్ని సృష్టించినవాడు, అంటే సమస్తం పైన అధికారం ఉన్నవాడు, లోకంలో అందరిలోకెల్లా గొప్పవాడు. ఇలాంటి గొప్ప దేవుడు లోకంలో పాపంలో పతనమైన స్థితిలో నిరాశ చేత అపజయాల చేత లోకం చేత వెలివేయబడిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి లోకం నుంచి పాపం నుంచి నేను విడిపించాలనే ఆ కల్వరి శిలువలో తాను చేసిన త్యాగం ద్వారా మనని ఈ లోకం నుంచి లోక పాపాల నుంచి ఈనాడు ప్రత్యేకపరుచుకున్నాడు. ఇప్పుడు ఈ వాక్యం వించిన మనమందరము కూడా దేవుని సంబంధం ప్రియులారా, దేవుని కోసం ఈ లోకం నుంచి ప్రత్యేకించబడి ఏర్పరచబడిన వారము. ఇప్పుడు ఆ పరమ తండ్రి నీలో నివసిస్తున్నాడు. నువ్వు ఇప్పుడు సాధారణమైన వాడివి కావు. లోకంలో మనుషులు చేసే కుయుక్తులు, వారి వ్యతిరేక మాటలు అవేవి కూడా ఈనాడు నిన్నేమీ కూడా చేయలేవు. ఈరోజు ఈ శ్రేష్టమైన దేవుని మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ అనుకుంటున్నావేమో, ఈ లోకంలో నేను ఇక ఒంటరిని, నాకంటూ ఏ ఆధారము లేదు, నా సొంత వారు నన్ను విడిచి వెళ్ళిపోయారు, ఎవరు కూడా నాతో లేరు, నా కష్ట సమయాలలో నన్ను ఓదార్చేవారు లేరు, నా పరిస్థితులతో నేను ఇక యుద్ధం చేయలేను, పోరాడలేక ఓడిపోతున్నాను, నాకంటూ గొప్పవారి సహాయము ఏదీ లేదు అని బాధపడుతున్నావా? ఈరోజు ప్రభువును బట్టి నీకు ఒకటి చెప్పదలుచుకున్నాను. అదేనండి, నీలో లోకాన్ని జయించిన దేవుడు ఉన్నాడు కదా. నువ్వు ఎందుకు దిక్కులేని వాడవవుతావో? కానే కాదు, మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది జనమగును అని లేఖనాలే కదా ఈనాడు సెలవిస్తున్నాయి. కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఇక నీ వ్యతిరేక పరిస్థితులు నిన్నేమీ కూడా చెయ్యలేవు. కానీ ఈరోజు నీకొక సందేహం రావచ్చు, నా దేవుడు నాలో ఉంటే మరి ఎందుకు ఈనాడు నాకు ఇన్ని కష్టాలు, ఇన్ని దుఃఖకర పరిస్థితులు నాకు నిత్యము కూడా ఎదురవుతున్నాయని చింతించవచ్చు. కానీ దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా అవేవి కూడా నేను ఏమీ చేయకుండా నీ తండ్రి నీకు జయం ఇవ్వబోతూ వస్తూ ఉన్నాడు. ఆ కష్ట పరిస్థితులను ఎదిరించే కృపను ప్రతి క్షణం కూడా ఆ పరమ తండ్రి నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటూ వస్తూ ఉన్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను, నేను మీకు జీవ కిరీటం ఇస్తాను అని ఆ లేఖనాలే కదా సెలవిస్తూ వస్తూ ఉన్నాయి. అదే రీతిగా శ్రమలు ఈనాడు నీ మీదికి నది వలి అగ్ని వలి పొర్లినప్పటికీ కూడా వాటన్నిటిని తట్టుకునే కృపను ఆ పరమ తండ్రి నీకు అనుగ్రహిస్తాడు. ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలో భక్తులను చూస్తే వారు ఈ లోకంలో ఉన్నంతకాలం ఎన్నో ఒంటరి పోరాటాలు చేశారు ప్రియులారా. ఒక్కసారి మనం దావీదు మహారాజు జీవితాన్ని చూస్తే ఆయన రాసైనప్పటికీ కూడా తన జీవిత ప్రయాణంలో ఎన్నో రకాల శ్రమలు బాధలు ఎదుర్కొంటూ వస్తూ ఉన్నాడు. ఆఖరికి తన సొంత భార్య, సొంత కుమారుడు, తన సొంత మామ, తన యొక్క ఆస్థానంలో ఉన్న ప్రజలు సైతం ఇలా అందరూ కూడా దావీదుని ఎంతగానో బాధ పెడుతూ వస్తూ ఉన్నారు. తన పతన స్థితిని కోరుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ దావీదు మామూలు వ్యక్తి కాదు కదా ప్రియులారా. దేవుని చేత అభిషేకించబడినవాడు. బహుశా దావీదుతో తన సొంత వారు లేకుండా తనను విడిచిపెట్టినా కూడా దేవుడు మాత్రం తనలో ఉన్నాడు కాబట్టి ప్రతి పరిస్థితులలో కూడా దేవుడు దావీదుకి విజయాన్ని అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే దేవుని రక్తం చేత కడగబడి లోకం నుంచి వేరుపరచబడి దేవునితో సహవాసం చేస్తారో వారిలో దేవుడు ఉండి శూరకార్యాలు జరిగించేవాడిగా ఉంటాడు. ఆనాడు సంసోనుకు దేవుడు అందరిలోకెల్లా బలవంతునిగా ఉండేలాగా
ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నాడు. లోకంలో అందరిలోకెల్లా బలవంతునిగా జయ జీవితం కలిగి ఉంటూ వస్తూ ఉన్నాడు. కానీ దేవుని విడిచి ఎప్పుడైతే ఆనాడు సంసోను లోకాన్ని ప్రేమించాడో, సంసోనును దేవుడు విడిచిపెడుతూ వస్తూ ఉన్నాడు ప్రియులారా. అప్పుడు సంసోను తన పతన స్థితి అర్థమవుతూ వస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే సంసోను దేవుని మరలా తిరిగి వేడుకుంటూ వస్తూ ఉన్నాడో, దేవుడు మరలా తాను కోల్పోయినటువంటి బలాన్ని అనుగ్రహించి తన శత్రువులందరినీ కూడా హతం చేసే బలాన్ని ఇచ్చి తన ద్వారా లోకాన్ని జయించే కృపను సంసోనుకు ఆ పరమ తండ్రి అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు పాపం పైన, లోకం పైన, శరీర ఆశలపైన నువ్వు విజయాన్ని పొందలేకపోతున్నావా? అయితే దేవుని పాదాలను పట్టుకో. దేవుడు తప్పక పతనమైన నీ జీవితాన్ని జయ జీవితంగా మారుస్తాడు. ఆయనకు వేరుగా ఉండి అసలు మనమేమీ కూడా చెయ్యలేం ప్రియులారా. కాబట్టి లోకం వైపు చూస్తే అంతా కూడా మనకు అపజయం, కృంగుబాటు. అదే దేవునిలో ఉంటే సంసోను వలె నీ శత్రువులపై, నీ పరిస్థితులపై ఆ పరమతను నీకు విజయాన్నివ్వబోతూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ రోజు నుంచి దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి అలాంటి నిశ్చింతతో ప్రతి పరిస్థితులలో కూడా నువ్వు ముందుకు వెళ్ళు. ఖచ్చితంగా లోకస్తులైన వారే ఈనాడు గొప్ప స్థితిలో ఉన్నారు కదా. మరి దేవుని కలిగి ఉన్న నువ్వు అంతకంటే గొప్ప స్థితిలో ఉండడం దేవుడికి ఇష్టం లేదంటావా? ఖచ్చితంగా నీ జీవితంలో ఎప్పుడు నీ పరిస్థితులు ఇలాగే ఉండవు ప్రియులారా. ఖచ్చితంగా ఆ పరమ తండ్రి నీతో, నీలో ఉండి నిన్ను ప్రతి దినం కూడా నడిపిస్తున్నాడు. కాబట్టి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టకు. ఒకవేళ నువ్వు దేవుని విడిచిపెడితే, దేవుడు కూడా ఈనాడు మనల్ని ఈ లోకల్ని విడిచిపెడితే మన పరిస్థితి ఏమిటి ప్రియులారా? ఒక్కసారి మీరు ఆలోచించారా? కాబట్టి ఈరోజు నుంచి లోకానికి వేరుగా జీవిద్దాము. దేవునితో ప్రతినిత్యం కూడా సహవాసం కలిగి ఉందాము. మనం ఆశించిన కార్యం మన జీవితంలో అంతవరకు కూడా ఆ పరమతను జరిగించేదాకా దేవుని పాదాలు విడిచిపెట్టకండి. దేవునితో నిత్యం సహవాసం చేస్తే ఆ పరమతను ఇంత మంచి వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేర్చలాగున ఏక మనసుతో ప్రార్థనలో ఏకీభవిద్దామా ప్రియులారా? ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదాలకు లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవగా, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగించుచున్న ఆత్మదేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, మీరు మా పక్షముగా ఉండి నేటి వరకు కూడా మా జీవితంలో జరిగించుచున్న అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి హృదయమారా మిమ్మల్ని కొనియాడుచు గనపరుస్తూ ఆరాధిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, మీరు మాకు దేవుడుగా ఉన్నారు. ఈ లోకంలో దేవా మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నారు. మాకంటూ ప్రత్యేకమైన జీవితాన్ని ఇచ్చినారు తండ్రి. దేవా, ఈనాడు మీరు మాలో ఉన్నప్పటికీ కూడా ఎన్నో రకాల శోధనలు, బాధలను మేము ఎదుర్కొంటూ వస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా మా యొక్క శోధనలో మీరు మాకు అనుగ్రహించిన విజయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, దయచేసి విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా మీ చిత్తమైతే మా జీవితాలలో మీ యొక్క కార్యాన్ని జరిగిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా దేవా, ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు ప్రార్థనాపూర్వకంగా బయలుదేరి వారి పనుల నిమిత్తమై బయటికి వెళ్ళిచుండగా దేవా, మీ యొక్క సన్నిధానాన్ని మీ ప్రియులైన బిడ్డల యొక్క మార్గాలలో తోడుగా ఉంచండి. వారికి ఎలాంటి ఆపద రాకుండా, వారి పాదములకు రాయి తగలకుండా మీ యొక్క దేవదూతలను వారికి కావలిగా ఉంచుతురండి. మా ప్రతి పరిస్థితులలో కూడా చాలిన దేవుడవు, నమ్ముకొనదగిన సహాయకుడవు. ఈ లోకంలో ఇంత గొప్ప దేవుడు మాకున్నారు. ఇక ఈ లోకంలో ఎవరూ కూడా మాకు అవసరం లేదు దేవా. ప్రతి క్షణం మీరు మాతో ఉన్నారు కాబట్టి మాకు భవిష్యత్తును గూర్చిన చింత లేదు దేవా. ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు రేపు ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో అన్న భయాందోళనలో ఉన్నారు. దయచేసి అలాంటి భయాల నుంచి విడిపించండి దేవా. ఏనాటి కీడు ఆనాటికే చాలును కాబట్టి దేవా, మీ అందు విశ్వాసం నుంచి మేము ప్రార్థిస్తున్నాం దేవా. మా జీవితాల్లో మీ యొక్క కార్యములను ఉన్నది ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు ఎంతోమంది దేవా అకాల మరణాల పాలవుతున్నారు. దయచేసి అకాల మరణాల నుంచి చిన్న పిల్లల్ని కాపాడండి. వాళ్ళ
వారి చుట్టూ మీ యొక్క అగ్ని కంచె వేసి వారిని రక్షిస్తూ రండి దేవా. ఈనాడు ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు వివాహాల నిమిత్తమై, ప్రాజెక్ట్స్ నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై, ప్రమోషన్స్ నిమిత్తమై, ట్రాన్స్ఫర్స్ నిమిత్తమై, కోర్ట్ కేసు నిమిత్తమై, మంచి శుభకార్యాల నిమిత్తమై వారు వెళ్ళుచూ వస్తూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రవ్వా. మీ యొక్క ప్రజలకు మీ యొక్క సహాయాన్ని అందించండి దేవా. ఈ యొక్క వారంలో, ఈ యొక్క మంత్లో ప్రభా, వారు స్టార్ట్ చేసిన నూతన పనులలో మీరే వారికి సహాయం చేస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు, నమ్ముకొని వారు దేవా ఎంతోమంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. నరహంతకులు, మాంత్రికులు అబద్ధమునే ప్రేమిస్తూ దానిని నెరవేరుస్తున్నారు దేవా. అలాంటి వాటి నుంచి మీ ప్రియులైన బిడ్డలను విడిపించండి. వారికి మంచి మనస్సుని మీరే అనుగ్రహిస్తారు కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు ఇంటర్వ్యూస్ కొరకే వెళ్తుండగా వారికి కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహిస్తూరండి దేవా. ఎంతోమంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గుండా ఈరోజు వెళ్తూ వస్తూ ఉండగా వారి హృదయంలో బాధను తొలగించండి దేవా. వారికి వచ్చే ఆర్థిక సమస్యలను బట్టి బాధపడకుండా మీ వైపు చూచుట ద్వారా వారి జీవితాలలో గొప్ప సంతోషాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తూ వస్తారని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. వివాహం అనేది అన్ని విషయాలలో ఘనమైనది కాబట్టి దేవా, ఎవరితో ఎవరికి వివాహం జరగాలో జగత్తు పునాది వేయబడక మునిపే మీరు ఏర్పాటు చేసుకున్నారు, నిర్ణయించినారు కాబట్టి ప్రభా, అలాంటి వ్యక్తిని మీ బిడ్డల మధ్యకు పంపించండి దేవా. వారు ఏమాత్రం మోసపోకుండా వాక్యానుసారంగా మరి వారి జీవితాల్లో ముందడుగు వేయటకు సహాయం చేయండి దేవా. ఈనాడు భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు ప్రభా, వాటన్నిటిని కూడా తొలగిస్తురండి. ఈనాడు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి తగిన సమయంలో హన్నా వలె ఎవరైతే కన్నీరు కారుస్తూ ప్రభా వారి ఆత్మను కుమ్మరించుకొని మీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారో వారి పక్షముగా కుమారులను మీరు అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది గర్భిణీ స్త్రీలు డెలివరీ కొరకు ఎదురు చూస్తూ ఉండగా తగిన సమయంలో నార్మల్ డెలివరీని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి దేవా. వారికి కుమారుని కుమార్తెను వారికి ఆశకు తగినట్టుగా మీ నామానికి మహిమ తెచ్చుకునే విధంగా అనుగ్రహిస్తురండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు చిన్న బిడ్డలైన వారికి బుద్ధి జ్ఞానము వారు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లులాగున మీరు వారిని ఆశీర్వదిస్తురండి దేవా. ప్రత్యేకంగా దేవా ఈనాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే బిడ్డలకు జ్ఞానం కొదవగా ఉంది. దయచేసి మీ యొక్క జ్ఞానం చేత వారిని నింపుతూ రండి దేవా. ఆకలితో అలమటిస్తున్న వారి కొరకై, ఫిజికల్లీ డిజేబుల్డ్ పిల్లల కొరకై ప్రార్థిస్తుండగా దేవా వారికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. వృద్ధాప్యంలో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. వృద్ధాప్యంలో ఉన్నవారు మొవ్వు వేదురని సెలవిచ్చిన దేవా వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తూ రండి. ఈనాడు ఆత్మీయ ఎదుగుదల కొరకై ఎదురు చూసే వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఆత్మీయంగాను శారీరకంగాను మీ బిడ్డలను వారిని మీరు పోషిస్తూ రండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది దేవా దైవ చిత్తం తెలుసుకోనకుండా ముందడుగు వేస్తున్నారు. దానివల్ల ఎంతగానో వారి ఆత్మీయ జీవితంలో నష్టపోయేవారు ఉన్నారు. దయచేసి అలాంటి వారిని మీరు దయచేసి జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వారి మనస్సును మీరు జ్ఞాపకం చేసుకొని వారి మనస్సును మార్చి వారికి రక్షణను అనుగ్రహించండి దేవా. ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు సేఫ్ జర్నీ వారికి అనుగ్రహించండి దేవా. వారి ప్రయాణాలలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా, ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ జరగకుండా వారు క్షేమంగా వెళ్ళులాగున మీ యొక్క కాపుదలను వారికి అనుగ్రహిస్తూ రండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి బిడ్డలను మీరు అనుగ్రహించండి దేవా. ఈనాడు ఎంతోమంది ప్రవ్వా మీ పిల్లలైన వారు దేవా వారు ఏమాత్రం మీ మీద ఆధారపడకుండా ఎంతో దుఃఖంలో ఉన్నారు. దయచేసి అలాంటి భయంకర పరిస్థితి నుంచి మీ బిడ్డని వారిని విడిపించండి దేవా. ప్రత్యేకంగా ప్రభా మీ యొక్క రాజ్యం, మీ యొక్క మహిమ కొరకై మేము ఎదురు చూచుటకు మాకు సహాయం చేయండి దేవా. మరణకరమైన వ్యాధుల నుంచి మీ పిల్లల్ని విడిపించండి, రక్షించండి దేవా. రిపోర్ట్స్ నార్మల్గా ఉండటకు సహాయం చేయండి దేవా. వారికి ఎలాంటి నష్టం, కీడు వాటిల్లకుండా మీరే వారిని జ్ఞాపకం చేసుకుంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ దినమంతట్లో కూడా మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా అది మీకు మహిమ తెచ్చే విధంగా ఉండటకు మీరు మాకు సహాయం చేయండి దేవా. అయ్యా ఈరోజు ఎంత మీ మీద ఆధారపడుతూ వస్తూ ఉన్నప్పటికీ, ఎంత మీకు విధేయత చూపిస్తూ వచ్చినప్పటికీ మా ప్రయాణాలలో ఎన్నో నష్టాలు, మేము తీసుకున్న డెసిషన్స్ ఎంతగానో ఫెయిల్ అవుతున్నాయి దేవా. ఇలాంటి నష్టాలు, కష్టాల నుంచి మమ్మల్ని విడిపించండి. మీకు మహిమకరంగా మేము జీవించటకు మాకు సహాయం చేయండి దేవా. ఈనాడు దుష్టుడు మీ ప్రియులైన బిడ్డలు ముట్టకుండా
వారికి రక్షణని కంచెను వేయండి దేవా. పిల్లల చదువుల్లో సహాయం చేయండి దేవా. బాధ్యత గల సహోదరులు చేస్తున్న వ్యాపారంలో నష్టం రాకుండా మీరు వారికి సహాయం చేయండి దేవా. యవ్వనస్తు లోకంలో పడిపోకుండా వారి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ దేవా గొప్ప స్థాయిలోకి ఎదుగుటకు మీరు వారికి సహాయం చేయండి దేవా. ఇంట్లో ఖాళీగా ఉంటున్న గృహిణులను జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. వారిని ఆదరించండి. వారు ఎలాంటి డిసప్పాయింట్మెంట్కి గురి కాకుండా మీరు వారికి సహాయం చేస్తూ రండి దేవా. ఈనాడు మా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మాకు వ్యతిరేకంగా ఉండకుండా మిమ్మల్ని బట్టి ప్రతిదీ కూడా మాకు అనుకూలంగా ఉండటకు మాకు సహాయం చేయండి దేవా. అన్ని జనుల వారందరికీ కూడా రక్షణ అనుగ్రహించండి. మా దేశం కొరకే, మా రాష్ట్రం కొరకే ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. మీ చిత్తానుసారమైన పరిపాలన మరి మంత్రులు, మరి ముఖ్యమంత్రులు, ప్రధానులు చేయటకు మాకు సహాయం చేయండి దేవా. ఎక్కడికి వెళ్ళినా మీకు సాక్షులుగా, సాక్షులుగా మేము జీవించటకు సహాయం చేయండి. ఈనాడు మా పరిస్థితులు బట్టి బలం కోల్పోయే వారిగా, గుండె చెదిరిన వారిగా ఉన్నాము. దయచేసి అలాంటి భయంకర పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించి దేవా మమ్మల్ని కాపాడుతారని, మమ్మల్ని భద్రపరుస్తారని ప్రార్థిస్తున్నాము. ఈనాడు మేము ఎంత ఆలోచించినా, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా అన్నిట్లో కూడా ప్రభా అపజయాలు ఎదురవుతున్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షంగా మీ కార్యం జరిగించే దేవుడో కాబట్టి విశ్వాసం నుంచి ప్రార్థిస్తుండగా మా జీవితాలను మీరు మాకు సక్సెస్ని అనుగ్రహిస్తారని అడుగుట నీ వలనైతే నమ్మవారికి సమస్తమును కూడా సాధ్యమే. నమ్ముతూ వస్తూ ఉన్నాము, అడుగుతూ వస్తూ ఉన్నాము. మా జీవితాలను మీ యొక్క కార్యాన్ని సఫలం చేస్తూరండి దేవా. అడుగుడే మీకు ఇవ్వబడును, వెతకుడే మీకు దొరకను, తట్టుడే మీకు తీయబడును అని సెలవిచ్చిన దేవా. ఈరోజు మేము అడుగుతూ వస్తూ ఉన్నాము. మీ మహిమ నిమిత్తమే మా జీవితాలలో అద్భుత కార్యాలు జరిగిస్తారని, మా కొరకై మీరు త్వరలో రాబోతున్నారు కాబట్టి మీ రాకడ కొరకై ప్రాముఖ్యంగా మేము సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయం చేయండి. బుద్ధి లేని కన్యకల వలె మేము ఉండుట ద్వారా మీ యొక్క రాకడలో మీతో పాటు ఎత్తబడే వారంగా ఉండము కాబట్టి వర్జిన్స్ లాగా మీ కొరకై మేము సిద్ధపాటుతో ఉండుటకు సహాయం చేయండి. ఈ లోకంలో ఉన్నంత కాలము అలవాటు చొప్పున, వాడుక చొప్పున, పట్టుదలతో ప్రార్థించే వారిగా ఉండటకు సహాయం చేయండి. మెలకువగలిగి ప్రార్థించే వారిగా ఉండటకు సహాయం చేయండి. అత్యాసక్తితో ప్రార్థించటకు సహాయం చేయండి. మొగసిరి కలిగిన వారిగా ప్రార్థించటకు మీరు మాకు సహాయం చేస్తారని, ఈ దినమంతట్లో కూడా మీ యొక్క కృపాక్షేమంలే మా వెంట ఉంచుతూ వస్తారని, మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.